ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భయం పోవాలంటే కలియుగ వెంకటేశ్వర స్వామి, ధైర్యం రావాలంటే నరసింహస్వామేనని అన్నారు. తన కులదైవం సింహాద్రి అప్పన్న అని అన్నారు. రాష్ట్రంలో P4 కు సంబంధించిన స్కీంలు అమలు కావడానికి కొంత సమయం పడుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ కలిగిన నాయకుడని, ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా భావితరాలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందన్నారు. పంచగ్రామాలకు సంబంధించిన అంశంపై త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలంకారంలో నేను చాలాసార్లు ఎన్నోసార్లు వచ్చాను, కానీ ఈ అలంకారంలో నేను చూడలేదు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భక్తుని ఇప్పుడు నా నెలలో నరసింహస్వామి, ఎందుకంటే ధైర్యం చాలా అవసరం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోసం, రక్షణ కోసం వెంకటేశ్వర స్వామిని, ధైర్యం కోసం నరసింహస్వామిని ఆశ్రయించి చేయగలిగే అందరికీ కారణం వర్తగా నేను భావిస్తాను. మళ్ళా ఈరోజు ఉగాది రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉదయం నూకలమ్మ దేవాలయంలో జాతరలో వెంకట రామకృష్ణ గారితో ఈరోజు సాయంత్రం ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ సాయం సంధ్య వేళ చక్కని దర్శనం చేసుకోవడం మరింత సంతోషాన్ని. ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతోటి మన ప్రజలందరూ కూడా సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉగాది పర్వదినాన స్వామివారి దర్శనం చేసుకోవడం, అంతేకాకుండా మనకి సింహాచలం సంబంధించి ఎంతో ప్రతిష్టాకరమైన చందనోత్సవం, స్వామివారి నిగ్రహం దర్శనం, ఆ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటుకి రాట చేసే కార్యక్రమం కూడా ఈరోజే స్టార్ట్ చేసుకోవడం, ఇందులో పాల్గొనడం. దాంతోపాటు మనకి ఆనవాయితీ ప్రకారం ఉగాది పర్వదినాన ఏదైతే వేద పండుగల యొక్క పంచాంగ స్నానం ఉంటుందో అది కూడా